ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 20వ శ్లోకం తెలుసుకుందాం. భగవద్గీత అంటే ఆత్మ చావదు, శరీరం నశిస్తుంది అని రోజు వేదాంతం చెప్తున్నారు. భగవద్గీత చెప్పేది ఇదేనా అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే మీరు గీతను ఇంకా తలుపు దగ్గర నుండే చూస్తున్నారు అని చెప్పాలి. అవమానం ఎదురైనప్పుడు మనసు ఎందుకు కుదేలవుతుంది? కోపం ఎందుకు నియంత్రణలో ఉండదు? భయం వచ్చినప్పుడు నిర్ణయాలు ఎందుకు తప్పవుతాయి? ఇలాంటి ప్రశ్నలకు భగవద్గీత చెప్పేటువంటి సమాధానాలు మన జీవితాన్ని చూసే దృష్టినే మార్చేస్తాయి. కాబట్టి ముందుగా ఈ శరీరం ఏంటి, మనం ఎవరము అని తెలుసుకుంటేనే కదా కోపము, భయము, బాధ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ శ్లోకాన్ని కూడా మిస్ కావద్దు. సినిమా క్లైమాక్స్ ముందే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి మూవీ బాగాలేదు అనడం ఎంత ఫన్నీగా ఉంటుంది చెప్పండి. అలానే గీతలో చెప్పినటువంటి జీవిత పాఠం ఏందో వినక ముందే ఇదంతా వేదాంతం అని అనుకోవడం కూడా అలానే ఉంటుంది. ఇక ఈ రోజు శ్లోకానికి వచ్చేద్దాం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిదీ ఏదో ఒక రోజు నశిస్తుంది. పువ్వు పుడుతుంది, వాడిపోతుంది. చెట్టు పుడుతుంది, ఎండిపోతుంది. మనిషి పుడతాడు, మరణిస్తాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఆత్మకు జననం లేదు, మరణం లేదు అని చెప్తున్నారు? ఇది కేవలం ఓదార్పు మాటనా లేక పరమ సత్యమా? ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయము వేల సంవత్సరాల క్రితం ఉపనిషత్తుల్లో ఉన్న విషయమే. అదే భగవద్గీత ద్వారా మనందరి ముందుకు సరళంగా తీసుకొని వచ్చారనమాట. అదే ఈ రోజుటి శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము త్రిష్టుప్ ఛందస్సులో ఉంది. అంటే ఒక్కొక్క పాదానికి, అంటే 4 పాదాలు ఉంటాయి కదా, ఒక్కొక్క పాదంలో 11 అక్షరాలు వస్తాయి. మొత్తం శ్లోకం మొత్తం కలిపి 44 అక్షరాలతో ఉంటుంది. ఇది త్రిష్టుప్ ఛందస్సు అంటారు. మనము ఏదైనా ఒక గంభీరమైనటువంటి భావం చెప్పేటప్పుడు ఈ ఛందస్సు అనేది మారుతుంటుంది. అది ఆ భావం పలకాలి కాబట్టి ఆ ఛందస్సు గంభీరంగా పలకడం జరుగుతుంది. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, అందరు జాగ్రత్తగా వినండి. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ మరణించదు. ఇది ఒకప్పుడు ఉండి తర్వాత లేకుండా పోయేది కాదు. జననం లేనిది, మరణం లేనిది. ఇది నిత్యమైనది, శాశ్వతమైనది, అనాదిగా ఉన్న పురాతనమైనది. శరీరం నశించిన ఈ ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం చదివిన తర్వాత ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కొత్త తత్వాన్ని ఏమి చెప్పలేదు. ఋషులు వేల సంవత్సరాల క్రితమే దర్శించినటువంటి పరమ తత్వాన్ని అర్జునుడికి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అంతే. అందుకే ఈ శ్లోక భావము ఉపనిషత్తుల్లో కూడా దాదాపుగా ఉంది అంటారు. అసలు ఉపనిషత్తులు అంటే ఏంటి, ఉపనిషత్తులకి భగవద్గీతకి ఉండే సంబంధం ఏంటి అనే సందేహం అందరికి వస్తుంది. ఉపనిషత్తులు అంటే గురువు దగ్గర కూర్చొని పరమ సత్యాన్ని తెలుసుకునేటువంటి బోధ అన్నమాట. ఉపనిషద్, షద్ అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేది అని అర్థం. ఈ ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలన్నమాట. అందుకనే వీటిని వేదాంతాలు అంటారు. మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు కూడా అంటాం, ఏంటి వేదాంతం మాట్లాడుతున్నాను. ఏవైనా కూడా మనం జీవితంలో మాట్లాడుతున్న కొన్ని వర్డ్స్ మనకి తెలియకుండానే ఫ్లోలో మాట్లాడతాం. ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడతాం. కానీ వాటికి కూడా ఏదో ఒక విలువ ఉంది అనేది మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపనిషత్తుల్లో అసలు నేను అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జనన మరణ చక్రం అంటే ఏంటి, దీని నుంచి ఎలా విముక్తి పొందాలి, మోక్షం అంటే ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి, అంటే ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన బోధ ఉంటుంది. ఈ ఉపనిషత్తులు మొత్తం 108 అయితే దానిలో దశోపనిషత్తులు మాత్రం ప్రాముఖ్యమైనవి అంటారు. వాటికి ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాశారు అంటారు. అవేంటో కింద స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, భగవద్గీతకు ఉపనిషత్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది.
దీనికి సమాధానము గీతా ధ్యాన శ్లోకంలోనే ఉంది. అదేంటంటే, సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సత్ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులన్నీ ఆవుల వంటివి, శ్రీకృష్ణుడు గోపాలుడు. ఆ ఆవుల నుండి పితికిన పాలే ఈ భగవద్గీత. ఆ పాలను త్రాగే దూడ అర్జునుడైతే అది ఆ అమృతాన్ని మనమందరం కూడా సేవిస్తున్నాము. ఎంత అదృష్టవంతులమో కదా. ఉపనిషత్తుల్లో విస్తారంగా చెప్పబడినటువంటి ఆ తత్వాన్ని భగవద్గీత చాలా సరళంగా మన జీవితానికి అన్వయిస్తూ మనకు అర్థమయ్యే విధంగా మనకు అందించింది. అందుకని భగవద్గీత చదివేటప్పుడు కేవలం ఏదో యుద్ధభూమిలో జరిగినటువంటి సంభాషణగా చదవకూడదు. అది మన జీవితానికి అన్వయించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం. ఈ 20 శ్లోకము మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తోంది. నేను అంటే ఈ శరీరం కాదు, శరీరంలో నివసించే నిత్యమైన ఆత్మని. అంటే ఈ సత్యం మనకు తెలిసింది అనుకోండి, మన భయం తగ్గిపోతుంది, మన అపోహలు తొలగిపోతాయి, జీవితాన్ని కూడా మనం చూసే దృష్టి మారిపోతుంది. ఈ భావమే ఉపనిషత్తుల్లో కూడా ఉంది అనడానికి ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. అదేంటో తెలుసుకోవాలి అంటే మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఒక చిన్న బాలుడు ఉండేవాడంట. అతడి పేరు నచికేతుడు. అతను యమధర్మరాజును ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఉంటాడా ఉండడా అని. ఇది ప్రపంచంలోనే అతి గొప్ప ప్రశ్నల్లో ఇది కూడా ఒకటన్నమాట. దానికి యమధర్మరాజు మొదట సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకనే బాలుడికి కొన్ని ఆశలు చూపిస్తాడు. నీకు సంపదనిస్తాను, రాజ్యాన్ని ఇస్తాను, దీర్ఘాయుష్యునిస్తాను, అన్నీ ఇస్తాను, ఈ ప్రశ్నను మాత్రం అడగబాకు అన్నాడంట. కానీ నచికేతుడు ఒప్పుకోలేదు. నాకు కావాల్సింది సత్యమే అని పట్టుబట్టి కూర్చున్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పిన సమాధానమే మనం ఈరోజు గీతా రూపంలో ఆత్మకు జననం లేదు, మరణం లేదు అని తెలుసుకుంటున్నాం. అందుకనే భగవద్గీతని ఉపనిషత్తుల సారము అంటారు. మన జీవితంలో అతి పెద్ద భయం ఏంటో చెప్పండి? మరణ భయమే కదా. మనము మరణిస్తాము, మన వాళ్ళు మరణిస్తారు అన్నవి మనం తట్టుకోలేము. అయితే ఈ శరీరం నేను కాదు, ఆత్మనే శాశ్వతమైనది అని అర్థం చేసుకున్నామనుకోండి, ఈ జీవితం పైన దృష్టి మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు భయం తగ్గిపోతుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడిన ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.